బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలిలో మొత్తానికి శవాల జాడ దొరికింది. 6వ ప్లేస్లో ఎవరైతే గడిచిన 3 రోజులుగా విచారణ జరుగుతుందో ఇవాళ 3వ రోజు తవ్వకాలు జరుగుతుంది. ధర్మస్థలిలో తవ్వకాలు జరుగుతున్న ప్లేస్లో 6వ నెంబర్ దగ్గర మొత్తం 15 స్పాట్స్ గుర్తించారు. 15 స్పాట్స్లో 6వ స్పాట్ దగ్గర ఒక పుర్రె, ఒక శవానికి సంబంధించిన అస్థిపంజరం దొరికింది. ఆ అస్థిపంజరానికి సంబంధించిన విజువల్స్ని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. మీరు చూడండి, ఇది నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో నేత్రావతి నదికి అవతలి ఒడ్డున అక్కడ అధికారులు ఆ పుర్రెను వెలికి తీస్తున్న సీన్ మీరు కళ్ళతో చూస్తున్నారు. నేత్రావతి దగ్గర అవశేషాలు దొరికిన ప్రాంతం ఇది. ఇది ఎవరైతే ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ శవాల్ని పాతిపెట్టానని చెప్తున్నాడో అతను చూపించిన ప్రాంతం, అతను చూపించిన ఆ ప్రాంతంలో పుర్రె అట్లాగే ఎముకలు దొరికాయి. ఆ ఎముకల్ని ఒక బ్లూ కలర్ బాక్స్లో, వైట్ అండ్ బ్లూ కలర్ ఉన్న బాక్సులో వాటిని సేకరిస్తున్నారు. అక్కడే ఆ శవాల్ని పాతి పెట్టానని చెప్తున్న మాజీ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. మొత్తం ఒక 30 మంది టీం అక్కడ పనిచేస్తున్నారు. 30 మంది టీంలో దాదాపు 12 నుంచి 15 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో గుణపాలు చూడొచ్చు. వాళ్ళు తలలకు పాగాలు కట్టుకొని తవ్వుతున్నారు. చూడండి అక్కడ ఆ సీన్ మీకు అర్థమవుతుంది. ఒకతను బనియాన్ వేసుకున్న హ్యాష్ కలర్ బనియాన్ వేసుకున్న వ్యక్తి అక్కడ తవ్వుతున్నాడు. 6వ స్థానంలో డెడ్ బాడీ దొరకడంతో ఒక్కసారిగా ధర్మస్థలి మిస్టరీ కేసు పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత సిట్ అధికారులు ఆ మట్టినంతా ఒక ప్లాస్టిక్ కవర్లో సేకరిస్తున్న సీన్ మీకు కనిపిస్తుంది. మా సుమన్ టీవీ వీడియో ఎడిటర్ మీకు ప్రత్యేకంగా చూపించడం కోసం ఆ బాక్స్ని మీకు చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి ఆ ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఆ వీడియోని మీరు చూడొచ్చు. ఇక్కడే ఒక గొడుగు కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఆ గొడుగు కనిపించిన ప్రాంతంలోనే ఇప్పుడు ఎముకలు అట్లాగే అస్థిపంజరాలకు సంబంధించిన అవశేషాలు దొరికాయి. ఇది ఏ సమయంలో పూడ్చిపెట్టిన డెడ్ బాడీ చూడండి. మట్టిగడ్డ ఒక హిటాచిని తీసుకెళ్లారు. ఇది నేత్రావతి నది బ్యాంక్లో అంటే నది ప్రవహిస్తున్న దాని పక్కనే ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశంలో మొత్తం 6వ ప్లేస్ ఇది 6th ప్లేస్ అంటారు. 6వ ప్లేస్ ఇది మీరు స్క్రీన్లో చూస్తున్నారు. అక్కడ మార్క్ చేసి పెట్టారు ఎల్లో కలర్ బోర్డు 6వ ప్లేసు. ఈ 6వ ప్లేస్లో ఈ అస్థిపంజరం దొరికింది. ఈ అస్థిపంజరం ఎవరిది? నిజంగా అత్యాచారం చేసి అత్యంత దారుణంగా రేప్ చేసి హత్యకు గురైన మహిళదా? ఆ అభాగ్యురాలు ఎవరు ఆమెను అఘాయిత్యం చేసి చంపేశారు? చూడండి అక్కడ సిట్ అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు వర్షం పడుతున్నప్పటికీ కూడా అక్కడ కూర్చొని చాలా ఓపికగా ఒక్కొక్క ఎముకను మట్టిలో కలిసిపోయిన ఒక్కొక్క ఎముకను ఏరుతున్న సీన్ సుమన్ టీవీ ప్రస్తుతం ధర్మస్థలి నుంచి మీకు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ధర్మస్థలిలో సుమన్ టీవీ ప్రతినిధి అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని తన కెమెరాలో బంధించి వాస్తవాలతో పాటు మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు నేత్రావతి నదీ జలాలను చూస్తున్నారు. ఒక లాంగ్ ఫ్రేమ్లో నేత్రావతి నదీ జలాలు అంటే నేత్రావతి నదికి యువతల వైపు మా సుమన్ టీవీ కెమెరా ఉంది. అవతల పక్క 6వ ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ అస్థిపంజరాల్ని తవ్వుతున్న 6వ ప్లేస్ 6వ పాయింట్ దగ్గర అస్థిపంజరాల్ని తవ్వుతున్న సీన్ చూస్తున్నారు. అక్కడ చాలామంది అధికారులు ఉన్నారు, మహిళా అధికారులు, అట్లాగే చాలామంది ఫోరెన్సిక్ అధికారులు, అట్లాగే ధర్మస్థల ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే అస్థిపంజరం 1 ఒకటి కాదు 2 ఉన్నట్టుగా కూడా ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. 2 అస్థిపంజరాలు దొరికినాయని కూడా మాకు అందుతోంది. మీరు చూడొచ్చు, కెమెరా ప్యాన్లో చూడొచ్చు. యువతలి పక్క నుంచి నదికి యువతల వైపు నుంచి మేము అవతలికి జూమ్ చేసిన వీడియో ఇది. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. 2వ అస్థిపంజరం కూడా దొరికినట్టుగా సమాచారం అందుతుంది. మొదటి అస్థిపంజరం దొరికింది. ఇప్పటికే దాన్ని అక్కడున్న మట్టిని అట్లాగే అస్థిపంజరానికి సంబంధించిన ఎముకలను వాటన్నింటినీ సీజ్ చేసి FSLకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని FSLకి పంపించిన తర్వాత ఆ అస్థిపంజరం ఎవరిదని సోషల్ మీడియాలో బోల్డ్ అని పుకార్లు వస్తున్నాయి. ఇది మొదటి అస్థిపంజరానికి సంబంధించిన విజువల్. ఇది మొదటి అస్థిపంజరానికి సంబంధించిన విజువల్ మీరు స్క్రీన్ పైన చూస్తారు. సోషల్ మీడియాలో బోల్డ్ అని పుకార్లు వస్తున్నాయి. దయచేసి పుకార్లను నమ్మకండి, వాస్తవాలు ప్రజెంట్ నమ్మండి. వాస్తవాలని మీకు సుమన్ టీవీ చూపిస్తుంది. ప్రస్తుతం మొత్తానికి 3 రోజులుగా ధర్మస్థలలో విచారణ జరుగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొదటి రోజు 15 స్పాట్లను గుర్తించారు. 15 స్పాట్లను గుర్తించిన తర్వాత 2వ రోజు మొత్తం 5 చోట్ల 5 స్పాట్లలో తవ్వకాలు జరిపారు. మొత్తం 1, 2, 3 1 నుంచి 8 స్పాట్లు పూర్తిగా ధర్మస్థలిలో ఉన్న నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇప్పుడు 6వ ప్లేస్ కూడా ఇప్పుడు డెడ్ బాడీ దొరికిన 6వ ప్లేస్ కూడా ధర్మస్థలిలో ఉన్న నేత్రావతి నది పక్కన ఉన్న అటవీ, మొత్తం దట్టమైన అడవి ఉంది. సాధారణంగా ఇక్కడ ధర్మస్థలికి సంబంధించిన మాజీ అధికారి ఆయన పేరు కేశవ గౌడ.
ఆయన చెప్తున్నాడు కేశవ్ గౌడ అక్కడ డెడ్ బాడీస్ దొరకవచ్చు, ఎందుకంటే ఆ గతంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీని, అంటే ఇక్కడికి వచ్చి మరణించాలని ఆశపడ్డ వాళ్ళ డెడ్ బాడీని కూడా మేము అక్కడ ఖననం చేసి ఉండొచ్చు అని చెప్తున్నాడు. కానీ ఒకవేళ ఇటువంటి ఖననాలు చేస్తే, ఒకవేళ అటువంటి అంత్యక్రియలు నిర్వహిస్తే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతంలో, మన దగ్గర శ్మశాన వాటిక అంటాం, లేకపోతే అక్కడ కూడా ఒక శ్మశాన వాటిక ఉంటుంది, అటువంటి ప్లేస్లో ఖననం చేస్తారు. కానీ ఒక అడవిలో నది రోడ్డుకి ఇటువైపు ఉంటే అటువైపు తీసుకెళ్ళి దట్టమైన అడవిలో పాతి పెట్టాల్సిన అవసరం ఉంది, ఆ చెట్ల కింద పొదల్లో పాతి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని మీరు అవతల నుంచి ఇవతల నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. రెడ్ బాక్స్లో మీకు విజువల్ కనపడుతుంది కదా, యువతల పక్క నది, యువతల పక్క మొత్తం మీడియాని ఆపేశారు, అవతల పక్క వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మీడియాని వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు, మీడియాని ఆ ప్రాంతానికి రానివ్వట్లేదు. కానీ అధికారులు కూడా అక్కడ కెమెరా పెట్టి రికార్డు చేసి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. చూడండి, అక్కడ చాలా మొత్తం గుంపుగా అధికారులంతా అక్కడే ఉన్నారు ధర్మస్థలిలో. ఆ ప్రాంతంలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకైతే 2 అస్థిపంజరాలు దొరికినట్టుగా తెలుస్తున్నాయి. 2 అస్థిపంజరాలు మనకు దొరికినట్టుగా సమాచారం అందుతోంది. 3వ అస్థిపంజరం కోసం అక్కడ వెతుకుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇవాళ మొత్తం 6వ మార్కు నుంచి 9వ ప్లేస్ వరకు తవ్వకాలు జరపాలని ఉదయం సిట్ అధికారులు సమావేశం నిర్వహించుకున్నారు. 11 గంటల 15 నిమిషాల సమయంలో 11 గంటలకి ఇక్కడికి చేరుకున్నారు. దానికి ముందు ఒక సిట్ ఆఫీసులో, ధర్మస్థలలో ఉన్న ఒక ఆఫీసులో సమావేశమయ్యారు. సమావేశమై ఇవాళ ఎన్ని తవ్వాలి, ఎక్కడెక్కడ తవ్వాలి, దేని సహాయంతో తవ్వాలని ఒక ప్లాన్ వేసుకొని వచ్చారు. ప్లాన్ వేసుకొచ్చిన సిట్ అధికారులకు నిన్నటి వరకు ఒక 15 మంది బృందం ఉండే, 10-15 మంది కనిపించారు. కొత్తగా ఇవాళ అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడైతే 6వ డెడ్ బాడీ దొరికిందో సిట్కి మరో అదనంగా 20 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం ఇప్పుడు సిట్ భారీ ఎత్తున పెద్ద జంబో ప్యాక్ కింద తయారైంది, జంబో టీం కింద తయారైంది. ఇవాల్టి నుంచి విచారణ మరింత వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఆ డెడ్ బాడీ దొరికిన ప్రాంతాన్ని మీరు చాలా అతను డెడ్ బాడీ అంటే మొదటి అస్థిపంజరానికి సంబంధించి అవశేషం దొరికిన ప్రాంతాన్ని చూడొచ్చు. ఇక్కడే 2వ అస్థిపంజరం కూడా దొరికినట్టుగా మాకు ఇప్పుడిప్పుడే సమాచారం అందుతుంది. 2వ అస్థిపంజరానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. అయితే దొరికిన అస్థిపంజరం పురుషులదా మహిళలదా అని ఒక పెద్ద ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ చాలా స్పష్టంగా ఎవరైతే ఆ విజిల్ బ్లోయర్ ఉన్నాడో, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడు, ఆయన ఒక విషయం చెప్పాడు, దొరికిన అస్థిపంజరం పూర్తిగా మహిళలదే. ఎందుకంటే అతను చూపించిన ప్రాంతంలోనే అస్థిపంజరం దొరికింది, శవాన్ని అతనే పాతి పెట్టాడు, అతని చేతులతోనే పాతి పెట్టాడు. కాబట్టి దొరికిన డెడ్ బాడీ మహిళలదే అని చెప్పొచ్చు. ఎందుకంటే 6వ ప్లేస్లో కొన్ని ఎక్కువ శవాల్ని పాతి పెట్టాను, అట్లాగే 9వ ప్లేస్లో కూడా కొన్ని ఎక్కువ శవాల్ని పాతి పెట్టానని చెప్తున్నాడు. 9వ ప్లేస్కి వెళ్ళేసరికి ఇంకా ఎన్ని శవాలు బయటపడతాయి? అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఏంటంటే 9వ ప్లేస్కి వెళ్ళేలోపు ఇక్కడ ఇంకా ఎన్ని శవాలు దొరుకుతాయి, ఎన్ని శవాలు బయటపడతాయనే ప్రశ్న. నిన్నటి వరకు అంత సస్పెన్స్, అంత సైలెన్స్గా ఉన్నారు. ఎందుకంటే 5 ప్లేసుల్లో ఒక ప్రొక్లైనర్ తీసుకొచ్చారు, 6 ఫీట్లకు లోతు గోతులు తవ్వారు, గుంతలు తవ్వి లోపలికి వెళ్ళి వెతికారు. ఆ 6 ప్లేసుల్లో ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. 6వ ప్లేస్కి వచ్చేసరికి 5 ప్లేసుల్లో ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. 6వ ప్లేస్కి వచ్చేసరికి ఒక అస్థిపంజరం బయటపడింది. ఇప్పుడు ప్రశ్నలు చాలా తెరపైకి వస్తున్నాయి. మొదటి ప్రశ్న, ఎవరైతే ఈ అస్థిపంజరాలు పాతిపెట్టిన వ్యక్తి తాను ఫిర్యాదు చేసినప్పుడు ఒక కీలకమైన మాట చెప్పాడు. ఏంటంటే తనని ఎక్కువ శవాల్ని నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలోనే, అంటే నేత్రావతి నది ఒడ్డునే పాతిపెట్టమని చెప్పాడు. ఎందుకంటే దానికి 2 కారణాలు చెప్పాడు. ఒకటేంటంటే నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ శవాలు వేగంగా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి, నీళ్లుంటాయి. కాబట్టి శవాలు వేగంగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అవశేషాలను గుర్తించడం ఎవరి వల్ల కాదని తనకు ఎవరైతే శవాలు పాతి పెట్టామని చెప్పారో వాళ్ళు చెప్పారనే విషయాన్ని కూడా ఆయన తను పేర్కొన్న ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు రెండో విషయం కూడా చెప్పాడు. ఒకవేళ నేత్రావతి నది, అది అటవీ ప్రాంతం, పూర్తిగా ధర్మస్థల ప్రాంతం అంతా అటవీ ప్రాంతం, ఆ ఏరియాలో 2వ డెడ్ బాడీ కూడా దొరికితే డెడ్ బాడీస్ని నదీ పరివాహక ప్రాంతాల్లో పాతి పెడితే అవి కొట్టుకుపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు సాక్ష్యాలు లేకుండా ఉంటాయని వాళ్ళు తనని చెప్పేవారని తనకని చెప్తున్నాడు. ఇదంతా చూస్తుంటే నేత్రావతి నది ఒడ్డున ఇప్పటివరకు 1 నుంచి 8 పాయింట్లు నేత్రావతి నది ఒడ్డునున్నాయి. మొత్తం 15లో ఒకటేమో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి నేత్రావతి నది సమీపంలో 8 పాయింట్లుంటే, 2వ పాయింట్ వచ్చేసి హైవే పక్కన, ధర్మస్థలి హైవే పక్కన ఉన్నాయి. 2వ పాయింట్ వచ్చేసి 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసి నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. తర్వాత 9, 10, 11, 12 వచ్చేసి
హైవే ధర్మస్థలి హైవే పక్కన ఉన్నాయి. హైవేకి కొంత దూరంలో శవాల్ని పాతిపెట్టానని చెప్పాడు. మూడోది వచ్చేసి అజుకూరు వెళ్ళే దారిలో ఒక స్పాట్, అది 13వ స్పాట్ గుర్తించారు. అజుకూరు వెళ్ళే దారిలో 13వ స్పాట్, అది కూడా అజుకూరు ఊరికి వెళ్ళే ప్లేస్. అది ఆ ప్లేస్లో 13వ పాయింట్ని గుర్తించారు. ఇకపోతే కన్వాడి అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ కన్వాడి ఏరియాలో 2 ప్లేసులు గుర్తించారు. మొత్తం 15 ప్లేసులు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేత్రావతి నది ఒడ్డున 8, ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరుగుతున్నాయి. 6వ ప్లేస్, ఇప్పుడు డెడ్ బాడీ దొరికిన 6వ ప్లేస్ అక్కడే ఉంది. అది కూడా దట్టమైన అటవీ ప్రాంతం, నేత్రావతి నదికి పక్కనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఆ అటవీ ప్రాంతంలో ఉంది 6వ ప్లేసు. ఆ 6వ ప్లేస్లోనే తవ్వకం జరిగింది, అక్కడే డెడ్ బాడీ దొరికింది. అది పురుషులదా మహిళలదా అనేది ఇదంతా ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ తేలదు. అందరూ ఎవరో పురుషులదని రాస్తున్నారు, ఇదంతా అబద్ధం. చాలా స్పష్టంగా ఆ మట్టిని తీసుకోలేరు. అక్కడ ఎట్లా జరుగుతుందంటే సెర్చింగు, డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో ఆ ఎముకల్ని తీసుకున్నారు, ఆ పుర్రెని తీసుకున్నారు. ఎందుకంటే ఎముకలు పుర్రె ఒకే డెడ్ బాడీకి సంబంధించిందా కాదా అన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారుతుంది, పెద్ద అనుమానం అవుతుంది. ఎందుకంటే అతను 15 ప్లేసుల్లో 100కు పైగా డెడ్ బాడీలు, అతను పాతిపెట్టిందని 100కు పైగా డెడ్ బాడీలు. 100 డెడ్ బాడీస్ని 100 ప్లేసుల్లో పాతిపెట్టలేదు, కేవలం 15 ప్లేసుల్లోనే పాతిపెట్టాడు. అతను పాతిపెట్టిన ఎక్కడ పాతిపెట్టినా కనీసం ఒక్కో ప్లేస్లో 1 కంటే ఎక్కువ, అంటే 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, ఇంకెన్నైనా కావచ్చు, 1 కంటే ఎక్కువ డెడ్ బాడీలు ఉంటాయి. రెండోది వచ్చేసి ఆ తవ్విన చోట దొరికిన ఎముకలు ఒక డెడ్ బాడీ అని నమ్మడానికి లేదు. ఇప్పుడు ఒక్క అస్థి పంజరం దొరికింది, దానికి పుర్రె లేదు, ఎముకలు ఉన్నాయి, మట్టిలో కలిసిపోయినాయి ఎముకలు. సో వాళ్ళు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ టీం అంతా, సిట్ టీం అంతా ఆ ఎముకల్ని బ్యాగులో వేసుకున్నారు, ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసుకున్నారు. అట్లాగే అక్కడ దొరికే మట్టిని కూడా ప్లాస్టిక్ కవర్లో వేస్తారు, మీరు చూస్తున్నారు స్క్రీన్లో. వీటిని ఆ మట్టిలో కూడా ఎముకలు కరిగిపోయే అవకాశం ఉందా అనే సెర్చ్ చేస్తున్నారు. సో ఇదంతా సైంటిఫిక్ ఆధారాలు దొరికితే తప్ప ఇక్కడ దొరికిన డెడ్ బాడీ 1, 2, 3, 4 అనేది అర్థం చేసుకోలేం. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే కనీసం ఆ ఫోరెన్సిక్లో దొరికిన ఎముకలు ఎవరివి, ఒక్క డెడ్ బాడీ అయినా, అన్ని ఎముకలకి ఫోరెన్సిక్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. బాక్సులు తీసుకెళ్తున్నారు కదా, వైట్ కలర్ బాక్సులో బ్లూ కలర్ రిబ్బన్తో పెట్టి కట్టేశారు. ఈ ఎముకలు, అవశేషాలు 1, 2, 3, 4 అని తేలాల్సి ఉంటుంది. సో ఆ 1, 2 తేలిన తర్వాత, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ దొరికినవి పాతిపెట్టిన శవాల సంఖ్య కూడా తేలే అవకాశం ఉంది. ఇప్పటికొకటని చెప్తున్నారు మరికొందరు. మా ప్రతినిధి అక్కడి నుంచి అందిస్తున్న సమాచారం ప్రకారం 2 శవాలని చెప్తున్నారు. కొంత భాషాపరమైన ఇబ్బంది ఉండటం వల్ల అతన్ని లైవ్లో మాట్లాడించలేకపోతున్నాం. అతను మాకు సమాచారం అందిస్తున్నాడు. 2 డెడ్ బాడీస్ దొరికాయని మాకు సమాచారం అందుతుంది. 2 డెడ్ బాడీలకు సంబంధించిన అవశేషాలు దొరికినట్టుగా మాకు సమాచారం అందుతుంది. ఫోరెన్సిక్ అధికారులు తేల్చాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే 1, 2, 3 కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఒకే చోట కొన్ని 10ల సంఖ్యలో డెడ్ బాడీని పూడ్చానని అతను చెప్తున్నాడు, పారిశుద్ధ్య కార్మికుడు. ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 9వ ప్లేసు ఏదైతే, ఇప్పుడు ఇది 6వ ప్లేసు. మొదటి నుంచి నిన్నగాక మొన్న సోమవారం నాడు మార్నింగ్ ఏం చేశారంటే వీళ్ళు అక్కడున్న మార్కింగ్ చేశారు. మంగళవారం నాడు మార్నింగ్ వచ్చేసి 2 ప్లేసుల్లో తవ్వకాలు జరిపారు. నిన్న బుధవారం అంతా 3, 4, 5వ ప్లేస్లో తవ్వకాలు జరిపారు. ఇవాళ ఇది మీరు స్క్రీన్లో నిన్నటి వీడియో చూస్తారు, 3, 4, 5వ ప్లేస్లో తవ్వారు. ఇవాళ 6వ ప్లేస్లో తవ్వకాలు మొదలుపెట్టారు. 6వ ప్లేస్ దగ్గరనే ఉదయం నుంచి ఒక్కసారిగా అధికారులంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే అతను చెప్పిన మాటలు నిన్నటి వరకు అబద్ధాలుగా కనిపించాయి. అతను చెప్పిన మాటలు నిన్నటి వరకు నిజాలు కాదనే అనుమానాలు కలిగించాయి. అతను చెప్పిందంతా పూర్తి అబద్ధం, అతని మానసిక స్థితి సరిగా లేదు, అతను పూర్తిగా డైవర్ట్ చేస్తున్నాడు జనాల్ని అనిపించింది. ఉదయం కూడా మాకు ఎటువంటి సమాచారం అందలేదు. తవ్వకం మొదలయ్యే ముందు వరకు అక్కడున్న అధికారులు కానీ పోలీసులు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. అతని మాటల్లో ఇంకా మాకు విశ్వాసం కలగలేదు. అతని మాటల పైన అతను చెప్పేవి అబద్ధాల నిజాలని తేలిన తర్వాత ఈ కేసు పురోగతి కానీ విచారణకు సంబంధించిన అప్డేట్ అందించగలమని చెప్పారు. కానీ 6వ చోట ఒక చిన్న ప్రొక్లైనర్ని తీసుకొచ్చి తవ్వకం జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రొక్లైనర్ తీసుకొచ్చి తవ్వకం జరిపిన వెంటనే అక్కడ అవశేషాలు దొరికినట్టుగా తెలుస్తుంది. చూడండి, అక్కడ వాటర్ అక్కడే పక్కన పెట్టుకున్నారు, ఒక మోటార్ పైప్ లైన్ పెట్టారు. ఎందుకంటే ఆ మట్టి ఏదైతే తవ్వుతున్నారో ఆ తవ్విన మట్టిని తీసుకెళ్ళి వాటర్ అక్కడ క్లీన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే 1995 నుంచి 2014 వరకు 20 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 20 సంవత్సరాలు, 95 నుంచి 2005, 2005 నుంచి 2015, 14 వరకు అంటే 20 సంవత్సరాలు. అంటే ఒక శవం మట్టిలో 20 సంవత్సరాలు ఉంటుందా? మొన్న 25, ఈ 2025కి వచ్చేసరికి అది 30 సంవత్సరాలు అవుతుంది. మొత్తం చూడండి, వర్షంలో ఎటువంటి
వర్షం కుండపోత వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అక్కడ విచారణ ఆగట్లేదా? లేడీ ఆఫీసర్ తన చేతుల్లో చూడండి ఆ శాంపిల్స్, ఆ శవాలకు సంబంధించిన శాంపిల్స్ పైకి తీస్తూ చూస్తున్నారు. వాటిని క్లీన్ చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం మనం. ఆమె క్లీన్ చేస్తుంది చూడండి అక్కడ. ఒక్కసారి ఆ లేడీ ఆఫీసర్ ఆ చేతిలో ఆ ఎముకలు ఏదైతే ఈ ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడ సిట్ సంబంధించిన వాళ్ళు ఏదైతే అవశేషాలని వెలికి తీశారో వాటిని నీళ్లలో శుభ్రం చేసి చూస్తున్నారు ఆవిడ 6వ ప్లేస్ దగ్గర. చూడండి ఆమె శుభ్రం చేస్తున్న ఈ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో దొరుకుతుంది. అంటే అక్కడ మట్టి దొవ్వి ఊరికనే ఏదో మామూలుగా మట్టి దొవ్వేసి ఇక్కడ ఏం లేదని వెళ్ళిపోవట్లేదు. సిట్ కూడా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా చాలా దగ్గరగా పరిశీలిస్తుంది. అక్కడ దొరికే మట్టిని కూడా వాటర్తో క్లీన్ చేసి అక్కడ ఎముకల అవశేషాలు ఏమైనా దొరుకుతాయని, అంటే పైగా కాకుండా అక్కడ వాటర్ని క్లీన్ చేసి ఆ మట్టినంతా క్లీన్ చేసి దొరుకుతాయనే చర్చ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధికారికంగా ఇంకా ఈ 6 చోట్ల తవ్వకాలపైన కొన్ని ప్రకటనలు చేయాల్సిన అవసరం కూడా సిట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే గతంలో తవ్విన 1, 2, 3, 4, 5 ప్లేసుల్లో గతంలో శవాలు పాతిపెట్టుంటాయి, కొట్టుకుపోయే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నది ఉప్పొంగినప్పుడు మట్టి కూడా కొంత కొట్టుకుపోతుంటుంది, మనకు అందరికీ తెలుసు. ఇసుక కొట్టుకుపోతుంటుంది. సో కొన్ని శవాలు కొట్టుకుపోయే అవకాశం ఉండొచ్చు. ఈ 6వ ప్లేస్లో ఒక శవం మిగిలిపోవచ్చు. సో ఇటువంటి అనుమానాలు అనేకం ఉన్నాయి. చూడండి, నది ప్రవహిస్తోంది, నది అవతల పక్క పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చెట్ల కింద మనుషులున్నారు. ఆ మనుషులే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడే 7, 8 ప్లేసులు కూడా అదే ప్రాంతంలో గుర్తించినట్టుగా తెలుస్తుంది. 8th ప్లేస్ అండ్ 9th ప్లేస్, 7th ప్లేస్ అండ్ 8th ప్లేస్ కూడా అక్కడ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ తవ్వకాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికున్న అప్డేట్స్ ప్రకారం మొత్తం 6 చోట్ల తవ్వకాలు జరిగాయి. 6వ చోట ఒక అస్థిపంజరం, 2 అస్థిపంజరాలు దొరికాయి. ఒకటి కాదు, 2 అస్థిపంజరం దొరికినట్టుగా సమాచారం అందుతుంది. 2వ అస్థిపంజరానికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇక 7వ ప్లేస్లో తవ్వకాలు జరగాలి, 8వ ప్లేస్లో తవ్వకాలు జరగాలి. ఇవాళ తవ్వకాలు కొంత ఆలస్యంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తవ్వకం అంటే ఏదో ప్రొక్లైనర్తో మట్టి తీసి గట్టు మీద పోయటం కాదు, ఆ మట్టిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఆ మట్టిలో ఉన్న రాళ్ళని, ఎముకల్ని, అవశేషాలని వాటర్తో క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలా క్లీన్ చేసిన వాటిని మళ్ళీ FSLకి పంపించాల్సి ఉంటుంది. అందులో అది దొరికిన ఎముకల్ని మనుషులయా జంతువులే, ఇప్పుడు అప్డేట్ చూస్తే అనిపిస్తుంది అది దొరికిన ఎముకలు మనుషులేవా జంతువులయా, మనుషులవైతే మహిళలేవా పురుషులవా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పాయింట్ని ప్రతి మూమెంట్ని కీన్గా చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మస్థలి కేసు ఊహించని విధంగా మలుపు తిరిగింది. అస్థిపంజరాలు దొరకడంతోనే ఒక్కసారిగా 100 శవాలు పాతిపెట్టిన విషయం నిజమే అనే ఆధారం దొరికినట్టయింది. అయితే ఈ నిజాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఈ నిజం వెనుక చాలా కథలున్నాయి. ఈ నిజాల వెనుక కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ధర్మస్థల గ్రామ ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడికొచ్చి ప్రాణాలు కోల్పోయిన అనాథల శవాల్ని కూడా ఈ ప్రాంతంలో మేము ఖననం చేశామని ధర్మస్థల గ్రామానికి సంబంధించిన మాజీ అధికారి కేశవ గౌడ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. సో దొరికిన డెడ్ బాడీ ఎవరిది? ధర్మస్థలం గ్రామ పంచాయతీ వాళ్ళు అధికారికంగా పాతిపెట్టిందా, లేకపోతే ఎవరైతే ఈ విజిల్ బ్లోయర్ పారిశుద్ధ్య కార్మికుడు, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో ఆయన పాతిపెట్టిందా? మీరేమనుకుంటున్నారో ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారు? విజిల్ బ్లోయర్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు పాతిపెట్టిన డెడ్ బాడీయా ఇది, లేకపోతే ధర్మస్థల గ్రామ అధికారులు పాతిపెట్టిన డెడ్ బాడీయా? ఈ 2 డెడ్ బాడీలు ఎవరివి? ఎక్కడికించి తీసుకొచ్చి పాతి పెట్టారు? ఈ 2 డెడ్ బాడీలు మహిళలవేనా పురుషులవేనా? ఈ వివరాలన్నీ మరి కాసేపట్లో మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూడబోతున్నారు. అప్డేట్తో మీ ముందుకి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో కొన్ని నిమిషాల్లోనే వస్తాం. చూస్తూనే ఉండండి. ధర్మస్థలకి సంబంధించిన పూర్తి వివరాలని, పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్లో.